దక్షిణ కైలాసంగా ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి రోజున వైభవంగా నంది వాహన సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. తన నిత్య వాహనమైన నందీశ్వరుడిపై కొలువుదీరి ఆలయ మాడవీధిలో భక్తులకు శ్రీకాళహస్తీశ్వరుడు దర్శనమిస్తాడు. దీనికోసం వేలాదిగా తరలివచ్చిన భక్తులు అడుగడుగున స్వామివారికి కర్పూర నీరాజనాలు పట్టారు. వైష్ణవ ఆలయాల్లో గరుడ సేవకి ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందో శ్రీకాళహస్తీశ్వరుడికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నంది సేవకు అంతే ప్రాముఖ్యత ఉంటుంది. శ్రీకాళహస్తి శివరాత్రి సందర్భంగా అంగరంగ వైభవంగా నంది వాహన సేవ నిర్వహించారు ఆలయ అధికారులు. స్వామి అమ్మవార్ల లాకూర్లోని 7 వారాల నగలతో చక్కగా అలంకరించి నగరోత్సవానికి తీసుకువస్తారు. వాహన సేవకు ముందుగా ఆలయంలో ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం స్వామి అమ్మవార్లను ఆలయంలోని అలంకార మండపంలో ముస్తాబు చేశారు. అనంతరం బాజా భజంత్రుల మధ్య మోసుకుంటూ ఉత్తర గోపురం నుంచి పట్టణానికి స్వామి అమ్మవార్లను తీసుకువస్తారు. దేవాంగుల మండపంలో పార్వతీ పరమేశ్వరులను, బంగారు నంది వాహనంపై స్వామివారిని, బంగారు సింహ వాహనంపై అమ్మవారిని కొలువు తీర్చి శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో 10 రోజుల వాహనాలకు ఎంతో ప్రాశస్త్యం ఉంది. మొదటి రాత్రి దేవరాత్రి, రెండవ రాత్రి భూతరాత్రి, మూడవ రాత్రి గాంధర్వ రాత్రి, 4వ రాత్రి నాగరాత్రి, 5వ రాత్రిని శివరాత్రి అంటారు. వాయిస్ 2 సాగర మధురంలో ఉద్భవించిన హలహలాన్ని తాగిన పరమేశ్వరుణ్ణి ఆనందోత్సాహాలతో నందిపై ఊరేగించారని చెబుతారు. రాత్రి 11 గంటల నుంచి కన్నుల పండుగగా నంది వాహన సేవ జరిగింది. జ్ఞాన ప్రసన్నాంబిక అమ్మవారు కూడా నిత్య వాహనమైన సింహ వాహనంపై భక్తజన కోటికి దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కోల ఆనంద్, ఆలయ ఈవో బాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.